మెగా న్యూస్. సర్దార్ పటేల్ 150వ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలో మై భారత్ ఆధ్వర్యంలో ఘనంగా ఐక్యతా మార్చ్ ఆర్సీఎం స్కూల్ నుండి ప్రభుత్వ జూనియర్ కాలేజ్ మైదానం వరకు జిల్లా అధికారులు విద్యార్థులతో సాగిన ర్యాలీలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ, కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే విజయ్ చంద్ర, రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ కామెంట్స్. 525 సంస్థానాల్ని ఒక్కటి చేసి దేశ చిత్రపటాన్ని మార్చిన పటేల్ ధీరత్వం మరువలేనిది. నాడు బ్రిటిష్ కుట్రల్ని భగ్నం చేసి ముక్కలైన దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చిన అపర చాణక్యుడు సర్దార్ పటేల్ అన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి అధికార బదలాయింపులు ఇవ్వడం జరిగింది. అయితే దురదృష్టం ఏంటంటే ఆ సమయంలో పటేల్ గారు కాకుండా నెహ్రూ గారు ఈ యొక్క దేశానికి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా వారు రావడం, వారికి ఈ దేశాన్ని దశల వారీగా అప్పచెప్పేటటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఆ రకంగా జరిగిన తర్వాత 1947లో స్వాతంత్రం ఇచ్చేటటువంటి సందర్భంలో బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశానికి ఒక రకమైనటువంటి స్వాతంత్రాన్ని అవార్డు పాస్ చేసింది. భారతదేశంలో ఉండుకున్నటువంటి స్వదేశీ సంస్థానాలు అవసరమైతే భారతదేశంలో కలవచ్చు, లేకపోయినట్టయితే మీరు స్వతంత్రంగా ఉండవచ్చు అని చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి యోచనతో వారు మన దేశానికి స్వాతంత్రం ఇవ్వడం జరిగింది. ఆనాటి ఉన్న భౌగోళిక స్వరూపం ప్రకారం భారతదేశంలో సుమారు 525 స్వదేశీ సంస్థానాలు విడివిడిగా ఉండటం జరిగింది. వాటన్నిటి యొక్క సమూహాన్ని ఏర్పాటు చేసేటటువంటి బాధ్యత నాటి ప్రభుత్వంపై పూర్తిగా ఆధారపడి ఉన్నటువంటి తరుణం మనకు అందరికీ తెలిసింది. ఈ రకంగా ఉన్నటువంటి భారతదేశాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హోమ్ మినిస్టర్గా ఉండగా వారు ఒక్కొక్క స్వదేశీ సంస్థానాధీశుడిని అంగీకరింపజేసి ఇండియన్ యూనియన్లో సంతకం పెట్టించి దాదాపుగా భారతదేశానికి ఒక స్వరూపాన్ని తీసుకురావడం జరిగింది. కానీ అట్టి స్వరూపం నుంచి కేవలం 4 స్వదేశీ సంస్థానాలు భారతదేశంలో విలీనం కాలేదు. 1 జమ్మూ అండ్ కాశ్మీర్, 2 హైదరాబాద్, 3 జునాగఢ్, 4 ట్రవెన్కోర్. ఈ 4 స్వదేశీ సంస్థానాలు భారతదేశంలో విలీనం కాని కారణంగా భారతదేశంలో ఐక్యత లోపించేటటువంటి పరిస్థితి మరొకసారి ప్రస్ఫుటమైనప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పోలీస్ యాక్ట్ ద్వారా హైదరాబాద్ని మనం 24 గంటల్లో హైదరాబాద్ని మనం విలీనం చేసుకోవడం జరిగింది. జునాగఢ్కి వార్నింగ్ పంపి జునాగఢ్ని కూడా విలీనం చేసుకున్నాం. ట్రవెన్కోర్కి కొన్ని కండిషన్స్ ఒప్పించి మనం తీసుకురాగలిగాం. దురదృష్టం ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్ మటుకి అప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల కారణంగా ఆర్టికల్ 370 అని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తినిస్తూ ఇండియన్ యూనియన్లో కలవకుండా ఉండేటటువంటి పరిస్థితి చేసి మిగిలినటువంటి భారతదేశాన్ని అంతా కూడా కలిపినటువంటి విషయం మన చరిత్ర మనకు చెప్పేటటువంటి విషయం. ఈ రకంగా ఉన్నటువంటి భారతదేశంలో ఈ 370 ఆర్టికల్ ఏదైతే ఉన్నదో దాన్ని కూడా రద్దుపరిచి ఇటీవల దాన్ని కూడా మనం విలీనం చేసేటటువంటి పరిస్థితి. ఈ చరిత్ర అంతా ఈ యువతకి తెలియజేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటే